ఈ శ్మశానంలో కొన్ని సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరినీ వేసుకుంటున్నాము. ఆ ఎమకలు లోడేసి ఎమకలు కూడా టాటకేసి దాన్ని రిటర్న్ ఎత్తేసి మళ్ళీ భయపడి మొత్తం పరిగి తెలిపోయినారు అంతా. సార్ చూడండి సార్, కరెంటు పోలు ఉండదు ఇక్కడ. ఇది ఇంకొంచెం తొగేసినారంటే మొత్తం నీళ్ళలో పడిపోతుంది. కొద్దిగా నీళ్ళు వచ్చిన వర్షం పడింది అనుకో, కొద్దిగా నీళ్ళు వచ్చినట్టే పడిపోయినాయంటే ఎవరైనా చూడండి సార్ ఎట్లుందో చూడండి. ఎన్ని అడుగులు, 40 అడుగులు లోడ్ వేసినారు కింద. ఇంకా శవాలు మొత్తం లోడేస్తారు. ఇంకా ఏం చేయాలి మేము? గత 20 సంవత్సరాల నీళ్ళు రాలేదు. మొత్తం చేసినారు రాజకాలంలో. దాన్ని మనకు నిన్న ఈ కంటావూరు చెరువుకు సంబంధించి మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మేము మా గ్రామస్తుల తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన సకాలంలో పాజిటివ్గా స్పందించి అప్పటికప్పుడే ఇరిగేషన్ వారితోనూ తర్వాత పోలీస్ శాఖ వారితోనూ ఇమీడియట్గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి నాకు చెప్తే ఇమీడియట్గా బండి ఫిట్ అయిమంటాను కదా లోపల వదిలేసినాము. మన తిరుపతి చెప్పాలి కదా వచ్చి మొత్తం వేసినాము. నువ్వే చూడాలి. ఎత్తుకున్నా చెరువు లోతు అవుతుంది, నీళ్ళు నిలుస్తాయి, వాన పట్టినప్పుడు అది కూడా మనకు ఉపయోగమైన గమ్మున ఉంటాం చూసి చూడనట్టు. అంతేగాని చెరువు ఇసి పెట్టేసి శ్మశానాలు వేసి వాటి క్లీనింగ్లు కూడా వచ్చేస్తే ఎట్లా? వర్షాకాలం వచ్చింది. మనకి గంటావూరు చెరువు ఉంది చూడు, ఈ టౌన్లో గంటావూరు చెరువు అనేది ఉంది. ఆ చెరువుకు సప్లై ఛానల్ బేసిక్గా అడవుల నుంచి సప్లై ఛానల్ వస్తుంది. దాన్ని ఇమీడియట్గా చూసి చెప్పి నాకు చెప్పు, డబ్బులు ఎట్లా దీంట్లో ఉండే దాంట్లో పెట్టేసాను. నాకు ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుంది చెప్పు. దాంట్లో ఏదైతే ఉంది ఏ ప్రోగ్రామ్ అయినా శ్మశానాలు కూడా లోడుతున్నారు. అంటే చెరువులు లోడుకు వచ్చేస్తే సస్తారు. చెరువులో అయినా మనకు నీళ్ళు నిలుస్తాయి, లేకపోతే బొడ్డు అనుకుంటాం. పక్కకు వచ్చి శ్మశానాలు అంతా లోడేస్తే ఎట్లా కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొచ్చి ఆ శ్మశానాలు లోడితే ఒప్పుకోవు. ఏదైనా మీరు కంప్లైంట్ చేస్తే రైతులు కంప్లైంట్ చేస్తారు. నిన్న ఈ కంటావూరు చెరువుకు సంబంధించి మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మేము మా గ్రామస్తుల తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన సకాలంలో పాజిటివ్గా స్పందించి అప్పటికప్పుడే ఇరిగేషన్ వారితోనూ తర్వాత పోలీస్ శాఖ వారితోనూ ఇమీడియట్గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎటువంటి అక్రమాలు జరగకుండా దీన్ని నిరోధించాలని చెప్పి అప్పటికప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు చాలా సంతోషం కలిగింది. ఇమీడియట్గా రెస్పాన్స్ అయినారు. ఎందుకంటే ఇది తరాల చరిత్ర కలిగినటువంటి చెరువు ఇది. దీనికి ఆధారము అక్కడ కట్టు కాలువ అనేది ఒకటి ఉంది మాకు. ఆ కట్టు కాలువ నుంచి ఏమాత్రము కొద్దిగా వర్షం పడినా కూడా చెరువుకు సప్లై ఛానల్ ద్వారా వాటర్ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ సప్లై ఛానలే లేకుండా మూసేసి ప్లాట్లు చేయటము, సదరం చేయటం, దానివలన ఏమాత్రం సప్లై లేకుండా మాకు చెరువు ఈ మొత్తం ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితిగా తయారైంది. దీనికి తోడు ఈ యొక్క మట్టి మాఫియా ఎక్కడంటే అక్కడ గుంతలు పెట్టేసి ఎక్కడంటే అక్కడ ఈ యొక్క చెరువును ఇష్టారాజ్యంగా తవ్వేసి ఉండేటువంటి సమాధులను కూడా లోడేసి సమాధులు ఆ యొక్క శ్మశానాన్ని కూడా ఆక్రమించుకొని ఇబ్బందులు కలుగజేస్తున్నారు గ్రామస్తులకు అందరికి కూడా. ఇది అన్నీ కూడా అన్నగారికి చెప్పాము. అన్నగారు ఇమీడియట్గా స్పందించారు.
నేను చెప్పేది ఒక్కటే, నేను మంచి చేస్తే 10 కాలాల్లో చెప్పుకుంటారు, కానీ ఈ విధంగా కలుషిత వాతావరణాన్ని మాత్రం సృష్టించి ఈ విధంగా ఏదో ఎదగాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి వినయపూర్వకంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు టెరకోట రామకృష్ణ. ఇది మా శ్మశానం ఉంది. ఈ శ్మశానం అనేది ఉండదు. కొన్ని ఏళ్ళ నుంచి మా పెద్దలంతా ఇక్కడ వేసుకుంటున్నాము. మొత్తం లోడ్ వేస్తూ ఉంటారు. లోడ్ వేసేది కాకుండా ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ఇంకా పూర్తిగా చెప్పాలంటే కనుక నాశనం చేసి గబ్బడ్డి ఇచ్చేస్తాడు ఇదంతా మాకీడ. దయచేసి నిన్న పోయినాము, మా పెద్దలు వచ్చినారు, మా పెద్దలు అందరూ పోయినాక ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్పినాము. చాలా స్పందించినాడు మాకు. మీకు ఎవరన్నా ఏమన్నా వస్తే కన్నా మీరు చేయండి, నేను చూసుకుంటాను చెప్పేసి చాలా భరోసా ఇచ్చినాడు మాకు. ఆయనకు చాలా ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. దయచేసి ఇది వచ్చి రాజకీయాలు వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి చెరువులోకి. ఇప్పుడు వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది, ఒక చుక్క నీళ్ళు రాకుండా ఏడ చూసినా మొత్తం అడ్డపడేసినారు, ఏడ చూసినా తూగేసినారు. ఇంకోటి మనాన్ చెరువు నిండిపోతే మరవపోతే మొత్తం చెరువులోకి నీళ్ళు వస్తుండే, ఒక చుక్క రాలేదు నీళ్ళు. ఇప్పుడు ఏడ చూసినా తూగేసి పెట్టేసినారు. నిన్న ఎమ్మెల్యే సార్కి చెప్పినాము, ఆయన కూడా స్పందించి అందరికి ఫోన్లు చేసినాడు. ఇమిడియట్గా రెడీ చేయండి, నీళ్ళు గంటావూరు చెరువుకు రావాలనేసి చెప్పినాడు. ఆయనకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఇట్లాంటివి జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఈ శ్మశానంలో కొన్ని సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరినీ వేసుకుంటున్నాము. ఆ ఎమకలు లోడ్ వేసి ఎమకలు కూడా టాటకేసి దాన్ని రిటర్న్ ఎత్తేసి మళ్ళీ భయపడి మొత్తం పరిగి తెలిపోయినారు అంతా. శ్మశానం కూడా సర్వనాశనం చేసి పెడతాండారు. ఇక్కడ గంటావూరు సర్వనాశనం చేసి పెడుతున్నారు సార్. ఇక్కడ మాకు కాపాడాలని నిన్న పోయినాము. ఆయన బాగా మాకు స్పందించినాడు, ఆయనకి ధన్యవాదాలు. సార్ చూడండి సార్, కరెంటు పోల్ ఉండదు ఇక్కడ. ఇది ఇంకొంచెం తొగేసినారంటే మొత్తం నీళ్ళలో పడిపోతుంది. కొద్దిగా నీళ్ళు వచ్చిన వర్షం పడింది అనుకో, కొద్దిగా నీళ్ళు వచ్చినట్టే పడిపోయినాయంటే ఎవరైనా బాత్రూమ్ ఇటుకు వచ్చినారంటే కరెంటు తగిలి చనిపోతాడు. ఏం చేయాలాడ? పోయిన సంవత్సరం కూడా ఏరే వాళ్ళు వచ్చేసి బాత్రూమ్కి వచ్చేసి చనిపోయినారు, 2 చనిపోయినారు. మనాయన పడిన వాళ్ళు చనిపోయినారు. దీనికి ఎవరు కారణము? మొత్తం తువేస్తాడారు, మొత్తం తువేసి గబ్బట్టి ఇచ్చేస్తాడారు. దీన్ని కాపాడాల్సిందే కోరుకుంటున్నాం.